హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. రవితేజ మాస్ జాతర మూవీకి కాకి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. శ్రీలీల లేడీ లక్ గా మారలేదు. నెక్స్ట్ ఇక సంక్రాంతి సెంటిమెంటే మిగిలిందా? గతంలో పొంగల్కి రిలీజ్ అయిన మాస్ మహారాజ్ సినిమాలేవి? రవితేజ సంక్రాంతి ఫెస్టివల్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దామా? ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడు అన్న హోప్ క్రియేట్ అయింది. కాకి సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరొకసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. కట్ చేస్తే బొమ్మ ఎలాంటి రిజల్ట్ చూసిందో చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన సినిమాలు హిట్స్ మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తాయి. 2008 పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11 రిలీజ్ అయి 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివశంభో హిట్. అలాగే 2011లో వచ్చిన మిరపకాయ రవితేజ కెరియర్లోని ది బెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాక్స్ తిరబడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలోకి దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ ని నమోదు చేసింది. అన్నయ్య చిరుతో కలిసి 2023 పొంగల్కి వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. సంక్రాంతికి కేవలం హిట్సే కాదు, ఫ్లాప్స్ చవి చూశాడు మాస్ మహారాజ్. హీరోగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు 2003లో సంక్రాంతికి వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్లాప్ అయింది. కానీ సినిమాపై విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మినహా మిగిలిన సంక్రాంతుల్లో సక్సెస్ ట్రాక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు రవితేజ. నెక్స్ట్ పొంగల్కి వస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తికి ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మాస్ మహారాజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అన్నది చూడాలి. సొంత ఇండస్ట్రీ మీద సూర్య అలిగినట్లే కనిపిస్తున్నాడు. ఇది కంగువా డిజాస్టర్ తో వచ్చిన కోపంలా లేదు. తనకన్నా వెనకొచ్చిన యంగ్ బాయ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్ ఏర్పడిందని రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇదే సూర్యలో చేంజెస్ కి కారణమైనట్లున్నాయి. కోలీవుడ్ స్టార్ దర్శకులకి హ్యాండ్ ఇచ్చి పొరుగు దర్శకులకి ఛాన్సులు ఇస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్స్ కంగువా రెట్రో అంటూ ప్రయోగాలు చేసి వరుస డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత సూర్య తన థింకింగ్ మార్చుకొని తమిళ దర్శకులను పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్ తో కొలాబరేట్ అయ్యాడు. సూర్య కటౌట్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేని తమిళ డైరెక్టర్స్ సూర్య ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు. అందుకే సూర్య ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని టాక్ నడుస్తోంది. కరుప్పు తర్వాత సూర్య 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. వెంకీ అట్లూరితో 46 అండ్ ఆవేశం ఫేమ్ జీతు మాధవన్తో 47th ఫిల్మ్ కమిట్ అయ్యాడు. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేశారు. ఇలా పొరుగు దర్శకులకు ఛాన్సులు ఇవ్వడం ఒకెత్తైతే నెక్స్ట్ బాలీవుడ్ ఫిల్మ్ చేయబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇప్పటికే ముంబైలో ఫ్యామిలీతో మగ్గం పెట్టిన సూర్య ఓ బీటౌన్ మేకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ తో సూర్య కోలీవుడ్ తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని డిసైడ్ అవుతోంది కేటౌన్. తనకన్నా వెనుకొచ్చిన శివకార్తికేయన్, ప్రదీప్ రంగనాథన్, ధనుష్ లాంటి యంగ్ హీరోలు 300 కోట్లు హ్యాట్రిక్ హిట్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్రూవ్ చేసుకుంటూ ఉంటే సూర్య మాత్రం 200 కోట్లు క్రాస్ చేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు. మొన్న రెట్రో 250 కోట్లు కొట్టిందని పోస్టర్ అయితే రిలీజ్ అయింది. కానీ ఈ నంబర్స్ ను నమ్మే పరిస్థితిలో లేరు ఇండస్ట్రీ జనాలు. అంతకు ముందు వచ్చిన కంగువా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీంతో స్ట్రాటజీ చేంజ్ చేశాడు కోలీవుడ్ స్టార్ హీరో. ప్రెసెంట్ ఫ్లాపుల్లో ఉన్న కోలీవుడ్ దర్శకులు సుధా కొంగరకు హ్యాండ్ ఇచ్చి వెట్రీ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టి అనదర్ లాంగ్వేజ్ దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నాడు సూర్య. సూర్య నమ్మకాన్ని వెంకీ, జీతు ఎంతవరకు నిలబెడతారో చూడాలి. ఫ్లాప్ అయిన దర్శకులు గ్యాప్ తీసుకున్నారంటే ఒక లెక్క, కానీ హిట్ కొట్టాక కూడా ఖాళీగా ఉంటున్నారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. తమ నుండి బొమ్మలొచ్చి 1-2 గడిచిన నయా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయకుండా టైంపాస్ చేస్తున్న దర్శకులు కొందరైతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్రకటించి మీనమేషాలు లెక్కిస్తున్న దర్శకులు ఇంకొందరు. ఇంతకీ వాళ్ళందరూ ఎవరో ఓ లుక్కేద్దామా? సినిమాకు గ్యాప్ పెంచేసుకుంటూ పోతున్నాడు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎవడు తర్వాత ఊపిరికి 2 years తీసుకున్న వంశీ మహర్షిని దింపడానికి 3 ఏళ్లు పట్టింది. మహర్షి నుంచి వారిసుకు 5 years గ్యాప్ తీసుకున్నాడు స్టార్ డైరెక్టర్. కరోనా టైం కాబట్టి ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఓకే. వారిసు తర్వాత నెక్స్ట్ ఏం మూవీ చేస్తున్నాడో, ఎవరితో తీస్తున్నాడో క్లారిటీ లేదు. మొన్న మధ్య సల్మాన్ను డీల్ చేస్తున్నాడని టాక్ వచ్చినప్పటికీ కాదన్నది మరో వాదన. అంటే సుందరానికి మూవీతో నానికి సరైన హిట్ ఇవ్వలేకపోయానని కసి మీద వర్క్ చేసి సరిపోదా శనివారంతో లెక్కలు సరిచేశాడు వివేకాత్రేయ. ఈ బొమ్మ వచ్చి 1 ఏడాది దాటిపోయినా నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడో క్లారిటీ లేదు. సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాక్ అయితే కోలీవుడ్లో స్ప్రెడ్ అయింది. కానీ ట్రాక్ ఎక్కేంత వరకు డౌటే.
ఎందుకంటే కమిట్ అయ్యాక కూడా దర్శకులకు హ్యాండ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మన సూర్యది. సరిపోదా శనివారం కన్నా ముందొచ్చిన హాయ్ నాన్నతో నానిని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసిన శౌర్యు కూడా భారీ గ్యాపే తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు అతడి సెకండ్ ఫిల్మ్ ఏంటో అప్డేట్ లేదు. తారక్ కోసం ప్రయత్నించాడు కానీ స్టార్ హీరో లైనప్ 3 ఏళ్ల వరకు దొరికే పరిస్థితి కనిపించకపోవడంతో మళ్లీ తిరిగి నాని దగ్గరికే వచ్చినట్లు సమాచారం. పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడన్నది బజ్. కానీ నాని ఏమో టాలీవుడ్ కాలీవుడ్ దర్శకులపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడని బజ్. ఈ లెక్కన శౌర్యుతో మరోసారి కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో. బన్నీ కాదన్న వెంటనే వెంకటేష్ తో సినిమా సెట్ చేసి ట్రాక్ ఎక్కించేశాడు త్రివిక్రమ్. గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగ ఎట్టకేలకి స్పిరిట్ స్టార్ట్ చేశాడు. రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండతో సినిమాను సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు. మరి అనౌన్స్ చేసి ఏడాది గడుస్తున్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేదో ఆడియన్స్ లో డైలమా క్రియేట్ చేస్తున్నా ఆ దర్శకులెవరో లుక్ ఇద్దామా? RRR సక్సెస్ ను రామ్ చరణ్ తో షేర్ చేసుకున్న తారక్, రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా దేవరతో సక్సెస్ అందించిన క్రెడిట్ కొరటాలదే. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా 500 కోట్లు టేస్ట్ చేశాడు. దేవర 2 ఉంటుందని అనౌన్స్ చేశారు కూడా. కానీ తారక్ కమిట్మెంట్స్ లైనప్ వల్ల సినిమా ఉందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఉందని కొన్నిసార్లు, లేదు షెడ్కి వెళ్లిందని ఇంకొన్నిసార్లు న్యూస్ స్ప్రెడ్ కావడంతో కొరటాల మళ్లీ మెగాఫోన్ ఎప్పుడు పడతాడా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. హనుమాన్ తో తాను కూడా ఊహించని బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సడన్ క్రేజ్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతోంది. జై హనుమాన్ ప్రకటించి సుమారు 2 ఏళ్లు కావస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమాను థియేటర్లోకి తెస్తానని చెప్పాడు కూడా. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లిన దాఖలా లేవు. రిషబ్ కాంతారా 2తో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని సమాచారం. దీనికోసమే అధీరా, మహాకాళి బాధ్యతలు మరొకరికి అప్పగించాడు ప్రశాంత్. తన డైరెక్షన్లో మోక్షజ్ఞ, రణవీర్ సినిమాలు అనుకుంటే ఏమయ్యాయో చెప్పనక్కర్లేదు. కల్కికి లీడ్ ఇచ్చి కల్కిని ఇన్కంప్లీట్ చేశాడు నాగశ్విన్. కానీ కల్కి 2 కోసం స్టోరీని రెడీ చేసినా కూడా డేట్స్ కేటాయించలేకపోతున్నాడు డార్లింగ్. రాజసాబ్ పోస్ట్ పోన్, ఫౌజీ షూటింగ్, ఇప్పుడే మొదలైన స్పిరిట్, కల్కి 2 కన్నా ముందుగా వెయిట్ చేస్తున్న సలార్ సీక్వెల్, డార్లింగ్ లైనప్లో ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నాగశ్విన్కి ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తాడో తెలియని సిట్యువేషన్. దీంతో మెగాఫోన్ పట్టేందుకు నాగశ్విన్కి గ్యాప్ వచ్చేటట్లుగానే కనిపిస్తోంది. ఇక బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేష్ కూడా మళ్లీ కెమెరా టచ్ చేయలేదు. బేబీని హిందీలో రీమేక్ చేద్దామని అనుకుంటే హీరో పేచి పెట్టుకోవడంతో ఆగింది. చకచకా సినిమాలు తీయాల్సిన హీరోలు 2-3 ఏళ్ల పాటు ఒకే దర్శకుడికి కనెక్ట్ కావడంతో వీరితో సినిమాలు పెండింగ్ పడిపోతున్నాయి. మధ్యలో హీరోల లైనప్ మారి డేట్స్ అడ్జస్ట్ చేయకపోతారా అని వెయిటింగ్. దీంతో నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో ఈ దర్శకులకు స్పేస్ దొరకట్లేదు. కానీ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారంతో హిట్ అందుకున్న గురూజీ నెక్స్ట్ బన్నీతో సినిమా పట్టాలెక్కించాలి. కానీ చివరి నిమిషంలో బన్నీ హ్యాండ్ ఇవ్వడంతో అక్కడే స్టిక్ ఆన్ కాలేదు డైరెక్టర్. తారక్తో మూవీ ఓకే చేయించుకున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు తీసుకోవాలనుకున్న త్రివిక్రమ్ వెంటనే వెంకటేష్తో సినిమాను షురూ చేశాడు. ఆ హీరోల కోసమే వెయిట్ చేయలేదు గురూజీ. మరి మాటల మాంత్రికుడిని చూసైనా దర్శకులు చేంజ్ అవుతారా? గ్యాప్ ఫిల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారా? టాలీవుడ్ దర్శకులతో కొర్రీలు పెట్టుకున్న ప్రతిసారి కొత్త మూవీ అప్డేట్ ఇస్తూ మీరు కాకపోతే నాకు మరొకరు సినిమాలు ఇవ్వరా అంటూ కలరింగ్ ఇచ్చింది దీపికా పదుకొనే. ఈమె వదిలేసిన ఆఫర్స్ మరొకరికి వరంగా మారాయి. స్పిరిట్, యానిమల్ బ్యూటీకి కలిసొస్తే కల్కి 2 ప్రియాంక దగ్గర ఆగిందా? దీపికా కన్నా ఆమె డిమాండ్స్ ఎక్కువ చేసిందా? ఇక దీపికా కాంట్రవర్సీలకు చెక్ పెట్టి సినిమాలపై కాన్సంట్రేషన్ పెంచిందా? రెమ్యునరేషన్ హైక్ తో పాటు గొంతెమ్మ కోరికలు కోరి టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కోపానికి గురైంది బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే. స్పిరిట్ స్టోరీ లీక్ చేసి వర్కింగ్ అవర్స్ సాకుగా చెప్తూ సందీప్ రెడ్డి వంగతో పేజీలు పెట్టుకుని ప్రాజెక్ట్ నుండి తీసేసేలా చేసుకున్న దీపిక ఆ తర్వాత సేమ్ డిమాండ్స్ కల్కి 2కి చేయడంతో నాగశ్విన్ కూడా ఆమెకు టాటా బాయ్ బాయ్ చెప్పాడు. స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ నుండి క్విట్ కాగానే మీరివ్వకపోతే నాకు ఆఫర్స్ లేవనుకుంటున్నారా, రావనుకుంటున్నారా అని హడావిడిగా అట్లీ సినిమాకు, తన ఆస్థాన హీరో షారుఖ్ కింగ్ సినిమాలకు సైన్ చేసేసి ఇవిగో తన ప్రాజెక్ట్స్ అంటూ బిల్డప్ ఇచ్చుకుంది. నెక్స్ట్ మరో సినిమా ప్లాన్ చేస్తుందట. వికీ కౌశల్ మహావతార్ కోసం దీపికాని అప్రోచ్ అయ్యారట. ఫైనల్ అయితే మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆమె చేతిలో పడ్డట్లే. మరి షాకింగ్ రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్ లాంటి డిమాండ్స్ మ్యాడక్ సంస్థకి చెప్పిందో లేదో మరి మేడం. దీపిక వదిలేసిన ప్రాజెక్ట్స్ మరొకరికి వరంగా మారాయి.
యానిమల్ తో జోయాగా పాపులర్ అయిన ట్రిప్టీకి స్పిరిట్ లో నటించే లక్కీ ఛాన్స్ దొరికింది. ఇక కల్కి 2 కోసం ప్రియాంక చోప్రాను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక దీపిక కన్నా ఎక్కువే అడుగుతోందట. వారణాసికి 30 కోట్లు తీసుకుందన్న టాక్ రాగా ఇప్పుడు కల్కి 2కి ఇంచుమించు ఇలాగే కోరడంతో షాక్ అవ్వటం మేకర్స్ బంతైందన్నది లేటెస్ట్ బజ్. మరి ప్రియాంక ఆన్ బోర్డ్ అవుతుందో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. స్టెప్ ఇన్ అయితే ప్రియాంక సౌత్ ఇండస్ట్రీకి చేరువైనట్లే. డిసెంబర్లో మోహన్ లాల్ డబుల్ ధమాకా ప్లాన్ చేశారా? 1 కాదు 2 సినిమాలతో వచ్చేస్తున్నారా? తన ఫ్రెండ్ తో కలిసి సందడి చేయబోతున్నారా? క్రిస్మస్ రేస్ లో ఉన్న వృషభ అనుకున్న టైంకే పక్కా వస్తుందా? ఓ హిట్ కొట్టి నెక్స్ట్ ఫిల్మ్ తీసుకురావడానికి 1 ఏడాది లేదా 2 ఏళ్ల పాటు యంగ్ హీరోస్ గ్యాప్ తీసేసుకుంటే, మోహన్ లాల్ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు దించేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎంపురన్, తుడరం, హృదయపూర్వం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసిన లాలిటన్ నెక్స్ట్ వృషభ లాంటి భారీ బడ్జెట్ ని దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. వృషభ కన్నా ముందే మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు మోహన్ లాల్. మాలీవుడ్ వన్స్ అపాన్ ఎ టైమ్ స్టార్ హీరో తన ఫ్రెండ్ దిలీప్ హీరోగా భా భా బా అనే ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాలో క్యామియో అపీరెన్స్ ఇవ్వబోతున్నారు కంప్లీట్ స్టార్. నటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ ని తాజాగా నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. ఈ తీర్పు అనంతరం దిలీప్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు లాలిటన్ స్పెషల్ అపీరెన్స్ మూవీకి మరింత అట్రాక్షన్ కాబోతోంది. గతేడాది ఎండింగ్ లో తన దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చిన బరోస్ తో చేతులు కాల్చుకున్నారు మోహన్ లాల్. ఈ క్రిస్మస్ కి కూడా వృషభ లాంటి ప్రయోగాత్మక మూవీతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ బొమ్మ మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయింది. అక్టోబర్ 16నే రావాల్సిన ఈ సినిమా VFX డిలే వల్ల నవంబర్ 6th కి వాయిదా వేసుకుంది. మళ్ళీ అప్పటి నుండి క్రిస్మస్ కి పోస్ట్పోన్ చేసుకుంది. రిలీజ్ కి 2 వారాలే ఉండటంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ ని షురూ చేసింది టీమ్. ఈ లెక్కన డిసెంబర్ 25న రావటం పక్కానే.